మా ఆయనకి చిన్న క్లాసు, నాకు పెద్ద క్లాసు. రింగ్ డెకరేషన్ అవుతుంది, ఈ లోపు మేము కేక్ తెచ్చేస్తాము. కేక్ తేడానికి వెళ్తున్నాం. మొత్తం రూమ్ అంతా నిండిపోయింది బెలూన్స్ తో. మల్లుడు బాధ ఎవరైనా చూడండి, ఆ కేక్ కట్ చేయించి గిఫ్ట్లు ఏమన్నా ఇవ్వండి. నీకు గిఫ్ట్ ఇదే ఇదే టేస్ట్ ఎలా ఉంది? నా టీ గురించి చెప్పుకోవాలి అసలు. దూరంకి వెళ్ళి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. డెకరేషన్ చేస్తే వచ్చారట. సో ఇక్కడ నుంచి బయలుదేరాలి ఫాస్ట్ గా. బర్త్డే బాబు గోడ మీద బల్లు షూట్ చేస్తున్నాడు. ఇదేం స్టైల్, హెయిర్ స్టైల్ చూడండి. ఆ డాడీ సైడ్ లెగరేసి నెత్తి మీద ఉంగరాలు ఒకటి ఉంచారు. మన పుట్టంకి మాత్రం ఈ చెక్క ముక్కలు ఉంటే చాలు, అన్నం కూడా తిందు. అలాగ ఆడుతూనే ఉంటది. నువ్వు ముందు చెక్క బొమ్మలన్నీ సర్దేస్తే బేరంగా బయలుదేరదాం. రెండు నలుగురు బండి వెళ్ళిపోవచ్చండి. ఏ డ్యూట్ రా, బేరం తయారు డ్యూట్. రెడీ అవ్వమంటే జంతువులు తినుకొని కూర్చుంటున్నారు. ఈయన ఫాస్ట్ గా జంతువు అంత ఉంది ప్లేస్. ఇలాగా ఇచ్చారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ సైడ్ అంతా చిన్న చిన్న కుండీలతో పూల మొక్కలు అమ్ముతున్నారు. మా మమ్మీకి బుడ్డోడికి ఒకటే పని అనమాట. ఇంకెలా కార్లో రావడం, 4-5 కుండీలు ఎక్కించుకొని ఇంటికి వస్తారు. నలుగురు ఇలా స్కూటీ మీద వెళ్ళి ఎన్నాళ్ళయిందో. బ్యాంకాక్ లో మన పొట్టుబండి షెడ్కి వెళ్ళిపోయింది. దాన్ని అయితే మేము అరగదీసినంత ఎవరు అరగదీరు. మా ఫ్యామిలీ నలుగురు రఫ్ అండ్ టఫ్ గా బ్యాంకాక్ సగం తిరిగేసాము. పొట్టమ్మ బ్యాగ్ తో సైలెంట్ గా గిఫ్ట్ పట్టుకెళ్ళిపోతుంది. తమ్ముడు కోసం వాళ్ళ డాడీతో సీక్రెట్ కొనిపించింది. ఎవరికి చూపించదట. ఏ ఇషాన్ ఆపంలో గోల స్టార్ట్ అయిపోయింది. డెకరేషన్ గాలికి ఉంటదంట. 2 క్లాత్ ఉంటదా? మన వాళ్ళు తయారయ్యారో లేదో చూద్దాం. ఏడ్ చేస్తున్నారు చూద్దాం. ఇప్పుడు నుంచి రెడీ అయి కూర్చుంటారు నీ మొహం. వచ్చేసాము, చుట్టాలు వచ్చాము. ఏడ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నం తింటున్నావా? ఏ ఓహో, ఇదేమి ఇది దాక్కుంటుంది. హాయ్ పాపా. ఆంటీ ఏ ఆంటీ? చాక్లెట్ చాక్లెట్ ఆంటీ కోడలు. షూట్ చేస్తాడు. ఇంకా ఫైటింగ్. చాక్లెట్ కన్నా మేట్ చేశారు చూద్దాం. స్పెషల్ పుట్టినరోజు చేసుకొని పిల్లరా మమ్మల్ని. డెకరేషన్ మీ ఇంటి ముందు అన్ని చేసుకుంటున్నారు, మమ్మల్ని పిల్లలు కదా. అబ్బా టీ మరిగిపోతుంది వేడిగా. అల్లము, మిరియాలు, యాలకులు ఒకటి కాదు అన్ని దంచి కొడతారు. మా కనమల ఇంట్లో ఏది కాకపోయినా ఈ శనగ పలుకుల కూర మాత్రం ఫేమస్. చికెన్ కెమెరా చూసి షాక్ అవుతుంది మా చెల్లి. చిన్న కెమెరా ఎంత బాగుందని. రెడీ అవ్వ చూడండి. ఇంకా ఎక్కడో షర్ట్తో ఉంది. ఇంకా సిగ్గు లేకుండా. చాక్లెట్ కన్నా టీ పోస్తున్నారు గైస్. జాగ్రత్తగా ఐస్ చేతులు వేసేసుకుంటారు గైస్. వేడి ఉంది మరుగులు. బ్యాంకాక్ నుంచి వచ్చారండి. తీయకపోతే ఏమనుకుంటారు? కొంచెం టీ మాత్రం ఇస్తారండి ఇక్కడ. సాయంత్రం టిఫిన్ పెడుతున్నా అండి. మా రెంటీలు మాకు ముందు పడిపోవాలి. అలాగా మా ఆయనకి చిన్న క్లాసు, నాకు పెద్ద క్లాసు. డాడీ ఏమన్నారు? ఈయన టీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా తిడుతుంటారు అనమాట. టీ ఇచ్చి చెడగొడుతున్నానని. ఇస్తే మాత్రం తీసుకుంటారు. మరి అందరి ముందు తిట్టరులేండి, మొహమాటం. ఇంటికి వెళ్ళాక తిడతారు. మన వాళ్ళందరూ రామ భక్తులు. మన బుడ్డోడు కూడా. బాబా ఇంకోసారి నువ్వే పెట్టిస్తే ఫీల్ అయిపోతున్నావు. నేనైతే ఎంతగానో అద్భుతంగా పెడతానండి. నా టీ గురించి చెప్పుకోవాలి అసలు. దూరంకి వెళ్ళి ఎండ ఉందరా నల్లగా అయిపోతావురా అంటే 1 గంట పడుకోవచ్చు కదరా నువ్వు. దా ఫాస్ట్ రా. డాడీ పిలుస్తున్నారు. అసలే చాక్లెట్ కేక్ కావాలన్నాడు. చాక్లెట్ లో మాడిపోతాడేమో. లోపల బెలూన్ ఫిల్లింగ్. అమ్మ ఇషాన్ దూరం ఉంది. భయపడి అట్లేకోసారి అయిందా? ఇషాన్ గారికి కొంచెం గాలి కొట్టడమే, కొంచెం ఫోటోల్లో నిండుగా పడతాడు. దెబ్బకు బోర్లా అయిపోతాడేమో. ఎందుకు మన జెమ్సన్ బెలూన్స్ తయారు చేయించు, షర్ట్ లో పెట్టిడవే 4. డాడీ నీకు కూడా గాలి కొట్టించమంటున్నారు. కొట్టించిదా? జాగ్రత్త, దగ్గరికి వెళ్ళకు, పేలుతాయి. అమ్మో మన నిషాన్ ఫిల్ చేస్తాడట బెలూన్స్. జాగ్రత్త. ఊరంత భయం. మళ్ళీ నీ పిరుకోడు. జాగ్రత్త. ఫేస్ వెనక్కి పెట్టు. ఉండు సరిగ్గా పెట్టు. నార్మల్ గా అది కరెక్ట్ గా మౌత్ అనుకో వెళ్ళాలి. అమ్మో బాగా చేసారా. బర్త్డే బాయ్ బాగా యాక్టివ్ ఉన్నాడు. జాగ్రత్త. అదే వద్దు కప్పలాగా. బ్యాక్కి వెళ్ళామా పేలితే ఫేస్ మీద.
బ్యాక్గ్రౌండ్ గాలికి ఎంతవరకు అవుతుంది కానీ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నిటికీ కట్టారనమాట గట్టిగా. మొత్తం రూమ్ అంతా నిండిపోయింది బెలూన్స్ తో. కలర్ఫుల్ గా ఉంది రూమ్. బర్మా ఈవెంట్స్ విజయనగరం అని చెప్పి మన విజయనగరం అనమాట. విజయనగరంలో ఏ ఈవెంట్స్ అయినా సరే, వైజాగ్ లో పెద్ద ఈవెంట్స్ అయితే వైజాగ్ ఇంకా ఏ ఊరైనా వెళ్తారు కదా, పెద్ద ఈవెంట్స్ అయితే విత్ ఇన్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్తారు. మామూలుగా చిన్న చిన్న ఈ బర్త్డే పార్టీస్ అవన్నీ అంటే విజయనగరంలో చేస్తారనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. వాటి ఎలాగమ్మా రింగ్ డెకరేషన్ అవుతుంది. ఈ లోపు మేము కేక్ తెచ్చేస్తాము. కేక్ తేడానికి వెళ్తున్నాము. గాలేసేస్తుందని బెలూన్స్ అంతా లోపల డెకరేట్ చేసేస్తున్నారు. తర్వాత తెచ్చి ఇక్కడ పెడతారనమాట. పుట్టమ్మ రోడ్ మీద డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. విన్నీస్ అండ్ మోర్ అని ఇక్కడ కేక్స్ చాలా బాగా తయారు చేస్తారంటే ఇక్కడికి వచ్చాము. మనోడు బ్యాట్మెన్ అంటే పిచ్చెక్కిపోతాడు అనమాట. బ్యాగ్ కూడా బ్యాట్మెన్ బ్యాగే. నేము ఈ ప్యాడ్ మీద రాయించాము. ఇది కూడా ఫోన్ నెట్ లాగే ఉంది, అందుపై చెరిగిపోదు, జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోవాలి. మన బుడ్డోడు కన్నా ఈ బ్యాట్మెనే బొద్దుకున్నాడు. నేను మాత్రం ఖాళీ లేక సెకేసుకొని తిరిగేస్తున్నాను అంతలక్క. వర్మ గారు ఒక్క కేక్ సరిపోదు కదా, ఇంకో కేక్ కూడా సెలెక్ట్ చేయమంటున్నారు అనమాట. ఈ కింద చాలా ఉన్నట్టున్నాయి. డోనట్స్ మీద ఫ్లవర్ డిజైన్, పిజ్జాలు, బర్గర్లు, అసలు చాలా ఉన్నాయి. ఓ పని చేద్దాము, మనం ఇప్పుడు ఆర్డర్ చేసింది బటర్ స్కాచ్ అనమాట. సో మన బుడ్డోడు చాక్లెట్ అంటున్నాడు. సో ఈ కేకుల్లో మంచి చాక్లెట్ ఎక్కడ ఉందో ఒకటి తీసుకుందాం. ఈ పైవి చూస్తుంటే మన చిన్నప్పుడు కేకులు గుర్తొస్తున్నాయి. అలా స్నో స్ప్రే బాటిల్స్ తీసుకుంటాను అంటున్నారు. ఎందుకు అవన్నీ వేస్ట్ అంటున్నాను. బ్లాస్ట్ ట్యూబ్స్ లో ఏవో కొత్త రకాలు వచ్చాయట, అవి ట్రై చేయమంటున్నారు. ఆ ముచ్చులు లాంటివి అయితే మరి చెప్తున్నాను వద్దని చెప్పి. కేక్ అనవసరంగా పాడైపోద్ది కేక్ మీద పడితే. వాళ్ళు అక్కడ ప్యాకింగ్ చేస్తుంటే నాకు ఇక్కడ ప్రాణం విలవెల్లాడిపోతుంది. బ్యాట్మెన్ కొమ్ములు ఇరిపేలా ఉన్నాయి. గట్టిగా వస్తే కేక్ లోకి దూరిపోయేలా ఉన్నాడు. ఈ బ్యాట్మెన్ అంకుల్ ని సైలెంట్ గా తీసి అందరికి పక్కన పెట్టమందాం. నెమ్మదిగానే తీస్తున్నారు ఈ పిల్ల, మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అయిపోద్దని. జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా పెట్టేస్తే. అసలే బండి మీద వచ్చాము, అక్కడికి వెళ్ళే లోపు బ్యాట్మెన్ డొక్కంతా తిరిగేసేలా ఉన్నాడు. చిన్న ప్లాస్టర్ వేసి అతికించి మందాం. చాక్లెట్ లోని ఇల్లు ప్యాక్ చేసి మందాం. నట్స్ తో భలే అందంగా ఉంది. ఫస్ట్ మనం ఈ చిన్న పట్టుకొని బండి ఎక్కిపోదాము. ఇది పట్టుకొని బండి మీద కూర్చోడం అంటే సాహసమే. అప్పటికి కార్లో వద్దామని చెప్తే ఎందుకు ఇంత పెసరు కేక్ కి కార్ అన్నారు. దీన్ని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో. ఇది పట్టుకొని వన్ సైడ్ కూర్చున్నా అంటే కేక్ తో పాటు భూమి బక్రేస్తాను. ఇలాగా ఓ సైడ్ జాగ్రత్త పట్టుకుందాం. గాలికి కత్తులు క్యాండిల్స్ ఎగిరిపోతాయో అనిపిస్తుంది. అలా వస్తుంది. విశాఖ ఎక్స్ప్రెస్ లో ఉంది, దూసుకొస్తుంది. అమ్మయ్య వచ్చాం ఇంటికి. ఏకంగా ఒక ఊరెళ్ళి వచ్చినట్టే, కేక్ కాదు గాని. మన వాళ్ళు అందరూ వచ్చి అబ్బో డెకరేషన్ అయిపోయినట్టు ఉంది ఆల్రెడీ. పదండి ఫాస్ట్. అబ్బా లైటింగ్స్ అన్ని పెట్టారండి. వీళ్ళు బర్త్డే బాయ్ రెడీ అవ్వలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళండి. అలాగే ఏంటి అందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎవరు కూడా చెప్తున్నావు. ఆ 5 మరి మూలకైపోయినట్లేదు, తీసి ముందు పెట్టేద్దాం. స్తంభాల మీద లైన్ గా పంజరాలు నించోబెట్టారు. ఎంత బాగున్నాయో అందంగా. ఇంకొక పావు గంటలో అయిపోద్దని చెప్తున్నారు అంతా. ఇంకో లైట్ గా చీకటి తగ్గుతుంది. ఈ టైంలోనే ఈ డెకరేషన్ బాగుంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మన పొట్టోడికి వాళ్ళ డాడీ సూటేసి రెడీ చేస్తారు. అందకలికి స్నాక్స్ పెడదాము. సమోసా, జిలేబీ. అందరికి స్నాక్స్ స్పెషల్ వేడిగా సమోసా, ఖాళీ జిలేబీ. అది క్యాన్ పట్టుకెళ్ళినట్టు ఇందాలా ఇవన్నీ పెట్టి అందరికి స్పేస్ ఉంటుంది. ప్లేట్స్ ఉంటాయి చూడు, ప్లేట్స్ తెచ్చి. ఇంకా మమ్మీ వాళ్ళందరూ రావాలి. కేక్ కటింగ్ ముందు లైట్ గా స్నాక్స్ తీసుకుందాం. వేడిగా ఉల్లిపాయ సమోసా. టేస్ట్ ఎలా ఉంది? ఇలాగా ఆరు బయటన వీళ్ళకి ఏమైనా తినాలంటే నాకు ఎంత సరదా. అక్కడ ఎలాగ మనకు అవ్వదు. ఇక్కడ వచ్చిన తర్వాత అలాంటి సరదాలన్నీ తీసుకుంటాం. మన బుడ్డోడేవో గిఫ్ట్లు చెప్పాడట. అత్తలు ఇప్పుడు వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళి వచ్చారు. స్నాక్స్ చల్లగా అయిపోతే తినండర్రా అంటే వీళ్ళు డ్రింక్లు వేసుకుని కూర్చున్నారు. నీకు గిఫ్ట్ ఇదే ఖాళీ నేను గౌన్తో ఏకం ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. సూరత్ లో కొనుక్కున్నాను అనమాట. ఈ గౌను బాగుంది కానీ మరీ పొడిగైపోయింది నాకు. ఇదిగో వీళ్ళు అప్పుడే హడావిడి మొదలెట్టారు. వీళ్ళిద్దరూ ఒకలా వేసేద్దామని తెగ ప్రాక్టీస్ చేశారు. ఎక్కడ ఇంత పెసర్ సింక్ అవ్వట్లేదు పాపం. ఈ గిలిగిచ్చుకే మాత్రం గజ్జలేసుకుని బలిగెంతుంది. అంతా మమ్మీ హుషారే.
డాన్స్ చేయడానికి మేము ఇక్కడ ప్లేస్ ఇవ్వలేదని మన వాళ్ళు చూడండి అలా అక్కడ కష్టపడుతున్నారు. దెబ్బ కాపేశారు. చక్కగా సెలబ్రేషన్స్ అంతా మన ఇంటి ముందే. మా పుట్టమ్మ దాని అంతటా అది ఏదో చేసుకుంటుంది. అసలు ప్రతి సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్ టైంలో ఎక్కువ బ్యాంకాక్ లోనే ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడికి రావడం చాలా తక్కువ. ఇన్కి అర్జెంట్ గా ఇక్కడ ఏదో వర్క్ ఉంటే అప్పుడు కూడా బయలుదేరాల్సి వచ్చింది. పాపం అల్లుడు బాధ ఎవరైనా చూడండి. ఆ కేక్ కట్ చేయించి గిఫ్ట్లు ఏమన్నా ఇవ్వండి. ఇందాక నుంచి ఎదురు చూపులు చూస్తారు అలా. పాప మిషన్ గడు కేకీలు తయారు కట్ చేయించరు, మిగతా వాళ్ళు ఏమో గిఫ్ట్లు ఎవరని చూస్తున్నాడు. అలా తెగ బాధపడిపోతుంది గురించి. అది అది మన చాక్లెట్ కన్నమ్మా చాక్లెట్ కలర్ శారీ కట్టారు. వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తుంటే వీళ్ళకి తెలియదు అనమాట. సైలెంట్ గా మా బాధ్యని పిలుచుకొని వచ్చారు లోపల నుండి. బావతో డాన్స్ చేయించడానికి తెగ కష్టపడిపోతున్నారు వీళ్ళిద్దరు. అది పొట్టి హీరోయిన్ ఎంటర్ అయింది మధ్యలోకి. ఇందాక నుంచి చిన్న చింతపిక్కలా డాన్స్ చేస్తుంది. ఇలా చీకటి పడ్డాక పిల్లల్ని పైకి ఎత్తనవారు అనమాట. ఏవో బాలగ్రహాలు ఏవో పట్టేస్తాయట. మీ ఇంట్లో కూడా నిజంగా ఇలాంటివి పాటిస్తున్నారా? వీళ్ళ చేతుల్లో బోరింగ్ ఉన్న బాగున్ను దెబ్బకు బకెట్లు నిండిపోను. మనోడు మాత్రం డ్రెస్ నలిగిపోద్దని అసలు కుర్చీ దిగట్లేదు. పాపం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కేక్ తెస్తే కట్ చేయాలా లేకపోతే ఈ గంత షూట్ చేయాలా అని. వీళ్ళకి అన్ని అయిపోయి నాగిన్ డాన్స్ మిగిలిపోయినట్టుంది. ఒక్క స్టెప్ అమ్మ ప్లీజ్, ఒక్క స్టెప్. మనవరాలకి పోటీ వెళ్ళడానికి భయపడుతున్నారు అమ్మమ్మ. తిప్పి తిప్పి ఇసిరేస్తుందేటో. డెకరేషన్ అయితే భలే బాగా చేశారు. మరెందుకని కేక్ తెచ్చి పెట్టాము. వద్దంట మనోడికి నిద్ర వచ్చేస్తుంది. నిద్ర ఆపుకుంటున్నాడు. అప్పటికి మధ్యాహ్నం పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాను. గంట పడుకుంటే ఈవినింగ్ శుభ్రంగా ఉండొచ్చని. అసలు మాట వింటేనా ఈ డెకరేషన్ హడావిడ్లు ఇవన్నీ చూడడానికి లెగ్స్ ఉండిపోయాడు అనమాట. ఎండలో ఫుల్ గా ఆడి ఆడి చూడండి ఎలాగైపోయాడు. అందరి బర్త్డేలకి అల్లరి చేస్తాడు కానీ ఈ బర్త్డేకి ఇంత కామ్గా ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చక్కగా కాలు ఊపుకుంటూ బుద్ధి కూర్చున్నాడు. హ్యాపీ బర్త్డే పొట్టోడా. మనోడు బ్లాస్ట్ పట్టుకొని వదలట్లేదు. ఎవరి ముఖమే బ్లాస్ట్ చేస్తాడని భయమేస్తుంది. వరుణ్ గారి నంబర్ తీసుకోమన్నాం. అయినా అది ఎంత హార్డ్గా ఉంటుందో మనమే తిప్పలేము. మన బుడ్డోడు అసలు తిప్పలేడు. వాళ్ళ డాడీ బొగ్గలు కొరికేస్తున్నారు. ఇద్దరు కలిసి కష్టపడి ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేశారట, ప్రదర్శిస్తారంట. ఈ మధ్యన ఇలా జంపులు చేయడం స్టార్ట్ చేశాడు జింకలాగా. మనోడికి ఎప్పుడు స్కూల్లో తీసుకెళ్లి కేక్ కట్ చేయించడమే తప్ప ఇలా ఇంట్లో ఎప్పుడు ఇంత డెకరేషన్ తో చేయలేదు. ఈ ఇయర్ మాత్రం చక్కగా అందరితోని బాగా కుదిరింది బర్త్డే. మనోడు సైలెంట్ గా బ్యాట్మ్యాన్ కి అన్నం పెట్టేస్తున్నాడు. కేక్ కటింగ్ కి ముహూర్తం పెట్టాం అనమాట. ముహూర్తం టైం అవ్వలేదు ఇంకా. వీళ్ళు ముగ్గురు తోడు దొంగలు ఆ దగ్గర ఉన్నారంటే అస్సలు పట్టుకోలేము. అది అది మనోడు అచ్చం కీ ఇచ్చినట్టు అవుతున్నాడు బొమ్మలాగా. వీళ్ళు డాన్స్ టీచరు ఈ ముడుగుల స్టెప్ తప్ప ఇంకేం నేర్పించలేట్టున్నారు. అస్తమాన్ అదే వేస్తున్నాడు. మనోడికి టైం దాటుతున్న కొద్దీ పోనగాలు లోడ్ అవుతున్నాయి. ఈ బర్త్డే థీమ్ కి మ్యాచ్ అయ్యేలాగా మంచి బ్యాట్మెన్ డ్రెస్ కొన్నాను బ్యాంకాక్ లో. వచ్చిన రోజు బ్యాగ్ లోకి సదరం చూసి మనోడు ఒకసారి వేసుకుంటానని చెప్పి అక్కడ వేసుకొని ఇప్పాడు అనమాట. ఇంక నేను పెట్టడం మర్చిపోయినది. అది కానీ వేసుంటే ఈ గబ్లిన్ డాన్స్ కరెక్ట్ సరిపోను. అమ్మమ్మ ముద్దుల మనోడు ఒక క్షణం కూడా పడదు వాళ్ళిద్దరికి. అమ్మమ్మని మాత్రం భలే ఆట పట్టిస్తాడు ప్రతిరోజును. అది స్మైల్ స్మైల్ చేయి. మా అత్తగారు మావయ్య గారు ఉంటే ఖచ్చితంగా మనోడిని చూసి ఎంత మురిసిపోను. అచ్చే కార్తీక్ మాసం అయిపోయింది. పుట్టమ్మ సైలెంట్ గా వచ్చి ఇషానికి ఏదో గిఫ్ట్ ఇచ్చింది. మనోడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు ఓపెన్ చేయడానికి లోపల ఏటుందా అని. ఏటమ్మది ఏం కవర్ లో దూరిపోతున్నావు. మోక్షకి థ్యాంక్ యూ చెప్పు. మరి మోక్షకి చెప్పు, సరిగ్గా చెప్పు. తీసుకుంటూ లేకపోతే ఇచ్చిన గిఫ్ట్.
అల్లాడు చూడు దాచుకుంటున్నాడు అప్పుడే గిఫ్ట్ తీసుకొని. ఇదేమమ్మా ఇదేంటమ్మా మా కన్నమ్మ పంజరం పట్టుకొని రెడీగా ఉన్నారు. అసలే మనోడు పెద్ద గిఫ్ట్ అన్నాడు అనమాట. ఆ పంజరం డెకరేషన్ లోది ఏకంగా మనోడు దూరిపోయేంత ఉంది. మనోడు కనిపెట్టాడు ఆల్మోస్ట్ అరగంట నుంచి అవే చూస్తున్నాడు కదా. చాక్లెట్ బాంబ్ ఇచ్చిన పంజరం మనోడు ఓ 4-5 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడు. ఈ అమ్మమ్మలు మాత్రం బుడ్డోడు నేర్పించడంలో ఫస్ట్ ఉంటారు. ఏమవ్వదులే పర్లేదు. సాయిమాయ వచ్చాడు. సాయిమాయ పిల్లడికి గిఫ్ట్లు మార్చి అవే ఇస్తున్నారు. థ్యాంక్ యూ బాబు. అదే గిఫ్ట్ ఎన్నిసార్లు తీసుకుంటావు బాబు? మార్చి అదే ఇస్తున్నారా నీకు? సెకండ్ గిఫ్ట్ అదో బాగుంది ట్రయాంగిల్ లాగా. ఆశీర్వచనాలు పిల్లడితో బలవంతంగా పెట్టించుకుంటారా మీరు? అయ్యో బలవంతం లేదండి, వాడే గిఫ్ట్ కోసం పెడుతున్నాడండి. నీకోసం ఏం తెచ్చాను? లైటింగ్ లో ఇదేంటిది? ఇది ఎక్కడో చూసినట్టుంది. మా అత్త దగ్గర దాస్తున్నాడు ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా. మా ఇంట్లో ఏ పండగ అయినా పుట్టినరోజైనా ఇంక ఇలాంటి హడావిడి అల్లరితోనే జరుగుతుంది. మా తమ్ముడికైతే అలర్ట్ చుక్కలు చూపించడు మనోడు. అత్తను మాత్రం ఏమండు, అత్త అంటే చాలా ఇష్టం అనమాట. శృతత్త అనుకుని తిరుగుతాడు ఇంట్లో. ఇంకా మా ఇంటికి శృతి వచ్చిన తర్వాత భోజనం తినిపించిన దగ్గర నుంచి అన్ని ఇంక శృతత్తే. ఇవ్వండి మనోడు సైలెంట్ పరిగెత్తుకొని వెళ్ళి ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్నారో అన్ని దాచుకుంటున్నాడు లోపల. ఎక్కడ రాస్తున్నా చూసేసాను. ఇషాన్ పడిపోతావు. ఇషాను బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నప్పుడల్లా ఫుల్ గా ఆట పాట వీళ్ళతోనే. అక్కడికి వెళ్ళిపోయినా సరే అయ్యప్ప అని కలవరిస్తాడు అనమాట ఈ పిల్లడు ఆ పిల్లడు. మనోడికి ఏంటంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. ఇంకా అసలు ఇక్కడ ఉన్న వదలడు. ఎవ్రీడే ఇంక వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇషాన్ బిజీగా ఉన్నాడు చాలా. ఇలాంటివంటే ఎంత ఇష్టమో. ఏదైనా ఓపెన్ చేయాలంటే, అన్బాక్సింగ్ చేయాలంటే వాళ్ళ డాడీ లాగా ఎంత ఇష్టం. బాగా ఎంత బాగా ఎక్సైట్ అవుతున్నాడు ఏంటి? చూపించు మమ్మీకి చూపించు. పాప నువ్వెక్కడ ఉన్నావు? ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ ఏడి? రాజు కూడా ఉండాలి కదా మరి అందరూ. చాలా బాగుంది రాజు. నీకు థ్యాంక్స్ చెప్పు. నచ్చింది? ఎలా నచ్చింది? వావ్ భలే ఉంది అసలు, చాలా బాగుంది. ఇషానికి రాసుకోవడానికి ఇది స్లేట్ పెన్సిల్. పేరుందా పెన్సిల్ మీద? బాగుంది ఇషాన్. ఇది ఎక్కడ దాస్తాడు చూద్దాం. అలా అత్త దగ్గర దాచేస్తున్నాడు వచ్చినవన్నీ. వీడు ఫైట్ సిస్టర్స్ ఇద్దరు వెళ్ళారు. ఒరే నువ్వు కేక్ కట్ చేయకముందే నాకేస్తున్నావు ఇట్రా. ఇద్దరికి కొమ్ము తీసి ఇక్కడ పోతుంది. బ్యాట్మెన్ కొమ్ము తీసేస్తున్నాడు. తమ్ముడు బర్త్డే ప్లానింగ్ అంతా మన బుడ్డమ్మదే. తమ్ముడికి మంచిది ఏదో కొనాలని చెప్పి ఉదయం నుంచి వాళ్ళ డాడీని తిప్పలేని షాప్ అంటే ఏం లేదు. థ్యాంక్ యూ చెప్పా. ఎవరూ లేట్ ఏదైనా. ఇషాన్ థ్యాంక్ యూ చెప్పా. ఉదయం నుంచి వెయిట్ చేస్తాడు గిఫ్ట్ కోసం. అక్క లేట్ ఇచ్చారా అని. ఉదయం నుంచి పాపం అలాగా ఇక్కడ ఓపెన్ చేసిండారు మరెందుకు. ఇదేంటిది 5-2 అయిపోయింది. ఏంటిది? ఓ మై గాడ్ ఎంత బాగుంది. జాతలు తర్వాత తీద్దు కానీ బయటికి. మనోడు బర్త్డే క్యాప్ పెట్టుకున్నాడు. ఇంకో అత్త పెద్దనాన్న కోసం వెయిటింగ్. ఇన్ని ఇయర్స్ లో ఏ ఇయర్ ఇలాగ అవ్వకపోవడం మనోడు చాలా ఎక్సైట్ అయ్యాడు. ఈ సంవత్సరం మాత్రం ఇలాగ అందరితో కలిసి చేసుకోవడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చిన్నోళ్ళతో డాన్స్ చేయించాలి. ఈ డెకర్ అంతా కష్టపడి ఈ అంకుల్ అండ్ అన్నయ్య చేశారు. అందరికి తెగ నచ్చింది. వచ్చారు మా వదినలు అండ్ పెద్దత్యాలు. మా వదిని ఏదో వీడియోలో చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. అప్పటి నుండి ఈవిడ్ని బయట ఎవరు చూసినా భయపడుతున్నారంట ఈవిడ చాలా స్ట్రిక్ట్ అని. ఆ రోజు ఏదో సరదాగా అన్నాను, కానీ ఈవిడ చాలా ప్రశాంతం. అసలు ఏమనరు. వదినని పేరుకే గానీ అక్కలా చూసుకుంటారు. ఇగో తాతయ్యరా నాన్నమ్మ చూడొచ్చు. అత్తయ్య ఇటు వచ్చేయండి. అత్తయ్య ఇగో ఇంతవరకు అత్తయ్యల కోసం వెయిట్ చేసాము. మా పెద్ద అత్తయ్య అనమాట, మా అత్తగారు వాళ్ళ సొంత అక్కగారు. మా అత్తయ్య మావయ్య లేకపోవడం ఆ లోటు తీరుస్తున్నారు. ఈ అత్తయ్య మావయ్య చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. వరం గారు అయితే మన బుడ్డోడు అంతున్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు ఈ అత్తయ్య దగ్గర పెరిగారంట. చదువు దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్.
ఒక పక్క పేలింది, ఇంకో పక్క ఈ పిల్ల కుస్తీలు పడుతుంది. ఇంకా ఈ నవ్వు ఎవరితో చెప్పుకొని చూద్దాం. మీ అందరూ ఇదివరకు విన్నారు చాలా సార్లు. ఇంకో అది ఎంతకీ అవ్వట్లేదు అంతకీ అవ్వట్లేదు అనేసి పైనుంచి కన్నం పెట్టారు. కన్నం పెట్టి చేతులు కలుపుకొని దులుపుతున్నారు. బుడ్డోడు బుద్ధిగా చదువుకొని వాళ్ళ డాడీలకు బుద్ధిమంతుడు అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఎలాగున్నా గానీ మన పిల్లలు మాత్రం హ్యాపీగా ఉండాలి. మనం ఏది చేసిన పిల్లల గురించే. కాకి పిల్లలు కాకి ముద్దు. ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరిది కనపడిన ప్రేమ వాళ్ళిద్దరే కొట్టించుకోవచ్చు కానీ మేమిద్దరం కనీసం ఒకరిని దెబ్బలాడినా ఇంకొకరు ఊరుకోరు. అంత అండర్స్టాండింగ్ మీద ఉంటారు. మేము ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తామని చెప్పి అందరూ హ్యాపీ లైఫ్ అని కమెంట్ చేస్తుంటారు. కానీ మేము ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో మాకు అవే షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. కానీ కష్టాలన్నీ ఎవరికైనా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. ఎన్నున్నా గానీ మనం హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచాలి. పార్టీ అయిపోయిన తర్వాత సింక్ కుదిరింది వీళ్ళిద్దరికి. మనోడికి మాయ్ ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ ఏటో ఓపెన్ చేస్తున్నాడు. ఎంత పెద్దదో ఏంటది? ఏది ఇచ్చుడు మాయిలు అందరూ కలిసి కాకపడుతున్నారంటే ఏదో సరైనదో ఉంది లోపల. గిఫ్ట్ అని చెప్పి పిల్లడికి ఎండిపోయిన బీరకాయ పెట్టారు. మనోడు ముఖ చిత్రం మారిపోయింది దెబ్బకి. అది కూడా ఎండిపోయింది, ఫ్రెష్ కూడా కాదు. అందులో ఏవో సీడ్స్ ఉండడం మనోడు గిలకనుకుంటున్నాడు. అదేంటి అదేంటి ఓపెన్ చేయి. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేమ్మా. మాయ్ హెల్ప్ చేస్తున్నారా నీకు గిఫ్ట్ ఓపెన్ చేయడంలో? ఏది చూపించు. లేదు ఇదేదో మంచి గిఫ్టే, పెద్దదే. మామాళ్ళు ఇద్దరు పోటీ పడుతున్నారు గిఫ్ట్ ఓపెన్ చేయి. ఏట్రా గిఫ్ట్ గా బీరకాయలు? పిల్లల్ని ఇంత అమాయకంగా మోసం చేస్తారా? ఎవరిచ్చారు? థ్యాంక్ యూ చెప్పు. మన బుడ్డోడు వాళ్ళ కొత్త ఫ్రెండ్ ఆ పాప. భలే ఇష్టం బుడ్డోడు అంటే. ఏవో కబుర్లు ఆడేస్తున్నారు. మనోడిని ఇంకా పట్టుకోలేము. రేపు నుంచి హెలికాప్టర్లు ఎగురుతూనే ఉంటాడు. ఇయర్ అన్ని స్వామి మాలేశారు. రేపు పూజ కూడా ఉంది. రేపు బోల్డ్ అన్న మంది అయ్యప్పలు వస్తారు మా ఇంటికి. ఇంట్లో ఉన్న సోఫాని తెచ్చారు బయటికి. ఈ క్వశ్చన్ ఒకటి జాగ్రత్త తీస్తే ఇక్కడ ఫుడ్ పెట్టడానికి బాగుంటది. చిన్న టేబుల్ లాగా. స్వామి మాల వేయడం ఇంకంతా ప్యూర్ వెజ్. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలకుండా చేపించారు. అందరివి టిఫిన్స్ అయిపోయి చుంచుబుడ్డు వెలిగిస్తున్నారు. జాగ్రత్త ముఖం మీకు వస్తుంది. బ్యాక్ ఇంకా బ్యాక్ కళ్ళు మీద తులుతుంది. వచ్చండి కార్ మీద